నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పులివెందుల జెడ్పీటీసీ ఫలితాలపై స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని వ్యాఖ్య. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖులకు తేనీటి విందు ఇచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్. హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్. నగరంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. కండ్రిక గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి. 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 30 ఏళ్ల తర్వాత ఓటు వేశానంటూ ఒకరు బ్యాలెట్ లో స్లిప్ వేశారు. వైఎస్ వివేకకు న్యాయం చేయాలని పులివెందుల ప్రజలు కోరుతున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. కొంతమంది కరుడుగట్టిన నేరస్తులు రాజకీయ ముసుగులో తిరుగుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక్కడ ఉన్నది 2014 సిబిఎన్ కాదు, 1995 సిబిఎన్ అన్నారు. నేరాలు చేసి తప్పించుకోవాలని చూస్తే వదిలిపెట్టబోనంటూ ఆయన హెచ్చరించారు. నిన్ననే పులివెందల్లో జడ్పీటీసీ ఎన్నిక జరిగింది. కొంతమంది నాయకులు నన్ను విమర్శిస్తున్నారు. అక్కడ ప్రజలు ఒక క్వశ్చన్ అడిగారు. 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలు అని ఒక వ్యక్తి బ్యాలెట్ బాక్స్ లో కాగితం వేశాడు. అంటే 30 సంవత్సరాలు అక్కడ ఓటు వేయలా, మొట్టమొదటిసారిగా ఓటేశారు. అంటే వాళ్లకు ఓటు హక్కు రాలేదు. ఈ యొక్క 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వాళ్లకు స్వాతంత్రం వచ్చిందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క ఇంకొకతను కాగితం వేశాడు. మా వివేక సార్కి న్యాయం చేయండి సార్ అని. చెయ్యాలా లేదా న్యాయం? చెయ్యాలా లేదా న్యాయం? నాయకులు సమాధానం చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, కొంతమంది నేరస్తులు, కరుడుగట్టిన నేరస్తులు రాజకీయ ముసుగులో వచ్చి సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు. అందుకే చెప్పా, సిబిఎన్ 14 సిబిఎన్ కాదు, 95 సిబిఎన్. అందులో నేను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ గాని ఎక్కడా అన్యాయం చేయం, ఎవరి జోలుకు రావు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన, నేరాలు చేసి రాజకీయ ముసుగులో తప్పించుకోవాలన్నా వదిలిపెట్టే సమస్య ఉండదు, ఉండబోదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దంపతులతో పాటు న్యాయమూర్తులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్ స్వయంగా ఆహ్వానితులందరినీ ఆత్మీయంగా పలకరించారు. 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని గవర్నర్ నివాసమైన రాజ్భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఎట్ హోమ్ నిర్వహించడం అనేది స్వతంత్ర దినోత్సవంతో పాటు రిపబ్లిక్ డే రోజు ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా చేపట్టిన ఎట్ హోమ్ కు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, పయ్యావు లకేష్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్, ఇతర న్యాయమూర్తులు, చీఫ్ సెక్రటరీ విజయానంద్, డీజీపీ హర్ష్ కుమార్ గుప్తా, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యేలు ఎర్లగడ్డ వెంకట్రావు, గద్దె రామ్మోహన్, శ్రీరామ్ తాతయ్య, మండలి బుద్ధాప్రసాద్, వర్ల కుమార్ రాజా, ప్రజా ప్రతినిధులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సిపిఐ రామకృష్ణ, వివిధ పార్టీల ముఖ్య నేతలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ గవర్నర్ ఏర్పాటు చేసిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. అతిథుల అల్పాహారం, హైటీని స్వీకరించి కుశల ప్రశ్నతో గడిపారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే దుర్మార్గమైన ప్రతిపక్షం రాష్ట్రంలో ఉండటం దురదృష్టకరమని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి తపన పడుతుంటే ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలా అని ప్రతిపక్ష వైసీపీ చూస్తూ ఉందనటం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కుందావారి కండ్రిక గ్రామంలో శ్రీకృష్ణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకలలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కృష్ణాష్టమి వేడుకల నిర్వాహకులు మేళ తాళాలతో మంత్రి పార్థసారథికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా
ఆలయంలో ప్రత్యేక పూజల్లో మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే బొండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి విలేకరులతో మాట్లాడుతూ శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. సూపర్ 6 అన్ని పథకాలను ప్రభుత్వం అమలు చేసి చూపుతుందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే లక్ష్యంగా విదేశాల నుంచి పెట్టుబడుల సేకరణ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రాష్ట్రంలో దుర్మార్గకరమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఉందని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవటమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తుండటం దురదృష్టకరమని అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన రాష్ట్ర అభివృద్ధికి రాజీ పడకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ల సారథ్యంలో ప్రభుత్వం పనిచేస్తున్నారు. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ పాతపాడు గ్రామంలో ఈ కృష్ణాష్టమి వేడుకలను చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారి ఆహ్వానంతో, ప్రేమతో ఇక్కడ పిలిచినందుకు ఇక్కడికి వచ్చాం. మరి ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఎమ్మెల్యే గారికి, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మెండుగా ఉండాలని, అందరూ సంతోషంతో ఉండాలని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడిని ప్రార్థిస్తూ, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేక గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఎన్ని కష్టాలున్నా కూడా కష్టాలని అధిగమించి, కష్టాలని ఏదో ఒక రూపంలో అధిగమించి ఎవరొకరి సహకారం తీసుకుని ఈ ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్తు అంటే మన పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా ఆదుకోవాలని, మరి ఆర్థిక సహాయంతో ఆదుకోవాలని, దాంట్లో భాగంగానే తల్లికి వందనం ఇచ్చినా, లేదా రైతు మన అన్నదాత సుఖీభవ ఇచ్చినా, లేకపోతే ఉచిత బస్సు ఇచ్చినా, లేకపోతే పెన్షన్స్ ఇచ్చినా, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షం ఎవరైతే నిర్మాణాత్మకంగా పనిచేసి ప్రభుత్వం చేస్తున్న లోపాలను ఏదైనా ఉంటే ఎలుగెత్తి చాటి ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వం మెడలు వంచాల్సిన ప్రతిపక్షం ఆ బాధ్యతను వదిలేసి కేవలం ఈ రాష్ట్ర పురోగతిని అడ్డుకోవాలి, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను అడ్డుకోవాలి అనే లక్ష్యంతో పనిచేయటం చాలా దురదృష్టం. మరి ఆ కృష్ణ పరమాత్ముడి ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండి మరి రాబోయే రోజుల్లో ఈ పేద వర్గాలందరికీ కూడా మంచి భవిష్యత్తు కలగాలని చెప్పేసి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తాను. రావర్పాడు గ్రామ పంచాయతీ యాదవులు చేస్తున్న 32వ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇవి అని రావర్పాడు సర్పంచ్, రాష్ట్ర సర్పంచుల సంఘ కోశాధికారి వరి శ్రీదేవి అన్నారు. శ్రీ రాధాకృష్ణ ఉత్సవ కమిటీ 13 జన్మాష్టమి వేడుకలను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా జరుపుకున్నామని ఆమె తెలిపారు. రావరపాడులో శ్రీ రాధాకృష్ణ ఉత్సవ కమిటీ, రావరపాడు సర్పంచ్, రాష్ట్ర సర్పంచుల సంఘ కోశాధికారి వరి శ్రీదేవి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుండి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ వరి శ్రీదేవి మాట్లాడుతూ రాష్ట్ర నలుమూల నుండి అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చారని ఆమె తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ భద్రతా ఏర్పాట్లు చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. జిల్లాలోనే అతిపెద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక ఇక్కడ జరుగుతుందని ఆమె అన్నారు. ఇప్పటికే అన్న సందర్పణకు సుమారు 8,000 మంది వరకు రావడం జరిగిందన్నారు. శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణుడు భగవద్గీత గురించి దేశంలోను ప్రపంచంలోనూ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సూచించారు. శ్రీకృష్ణుడు ఒక కులానికి, మతానికి కాదని సర్వ మానవాళికి చెందిన వాడని అన్నారు. ఈ రోజు రామర్పాడులో ప్రతి సంవత్సరం లాగే అత్యంత ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. ఇక్కడికి స్టేట్ నుంచి ప్రముఖులు ఎందరో కూడా వస్తున్నారు. పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ చక్కటి భద్రతా ఏర్పాట్లు జరిగింది. ఇది రామర్పాడు యాదవులందరూ కలిసి చేసిన 32వ శ్రీకృష్ణ జన్మాష్టమి. అలా కాకుండా ఇక్కడ శ్రీ రాధాకృష్ణ సంక్షేమ సంఘం వారు చేసే 13వ జన్మాష్టమి. ఇక్కడ చాలా గొప్పగా మన జిల్లాలోనే ఎక్కువ అన్నదానం జరిగేది రామర్పాడులోనే. ఇప్పటికీ సుమారుగా 2 కూడా ఇంకా అవలేదు, 8,000 మంది దాటారు. మా అందరికి చాలా సంతోషం. భగవానుడి కృపతో ఇన్ని వేల మంది కృష్ణ ప్రసాదాన్ని తీసుకుంటున్నారు. భగవానుడు ప్రసాద రూపంలో వారందరిని అనుగ్రహిస్తున్నారు. ఇంకా శ్రీకృష్ణాష్టమి భారతదేశం అంతా, ప్రపంచమంతా ఇంకా వైభవంగా జరగాలి. అందరూ శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోవాలి, భగవద్గీత గురించి తెలుసుకోవాలి, వారి జీవితాన్ని చక్కదిద్దుకోవాలి, చక్కటి మార్గదర్శకులుగా భగవాను ఎంచుకోవాలి. అదే మా అందరి తాపత్రయం. శ్రీకృష్ణ భగవానుడు ఒక కులానికి, ఒక మతానికి కాదు, సర్వ మానవాళికి, విశ్వానికి కూడా గురువు. ఈ నిజాన్ని ప్రపంచమంతా చాటి చెప్పడం కోసం ఈ శ్రీ రాధాకృష్ణ సంక్షేమ సంఘం పాటుపడుతోంది. మా సంక్షేమ పెద్దలందరూ కూడా ఎంతో శ్రమపడి, ఎంతో ఖర్చు పెట్టి ఈ ప్రతి సంవత్సరం చాలా వైభవం కృష్ణాష్టమి చేస్తున్నారు. మా అందరి కోరిక ఒక్కటే, శ్రీకృష్ణ భగవానుడి దయ వల్ల
మన దేశం అంతా కూడా సనాతన ధర్మాన్ని ఆచరించాలి, అందరూ ధర్మవర్తనలో ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, శుభంగా ఉండాలి, అందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహానికి పాత్రలు కావాలి. జై హింద్, జై శ్రీకృష్ణ, హరే కృష్ణ. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఏసీఏ అధ్యక్షులుగా ఎంపీ కేశంచిని, కార్యదర్శిగా రాజ్యసభ ఎంపీ సానా సతీష్ ఎన్నికయ్యారు. గ్రామాల్లోని క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా ఏసీఐ కార్యదర్శి సానా సతీష్ తెలిపారు. వచ్చే ఐపీఎల్ కి సుమారు 5 బ్యాచ్లు ఏపీలో జరుగుతాయని స్పష్టం చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన స్పోర్ట్స్ పాలసీ చాలా అద్భుతంగా ఉందంటున్న ఏసీఐ కార్యదర్శి సానా సతీష్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేశినేని శివనాథ్ని కూడా అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు కార్యదర్శిగా సానా సతీష్ను కూడా ఎన్నుకున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లబోతున్నారు ఏంటి? ఈ 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో రూరల్ క్రికెట్ను ఎక్కువ అభివృద్ధి చేయించాలని చెప్పేసి ఆలోచనతో శివనాథ్ గారు మేము ఒక ప్రత్యేక ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రకారం ఈ ప్రణాళికను ఒక 10 రోజుల్లో మేము అందరికీ, మీ పాత్రికేయ సోదరులందరికీ మేము ఇస్తాము. ఏంటంటే ప్రతి రూరల్ విలేజ్లో కూడా ఒక వికెట్, నెట్స్ అరేంజ్ చేయాలి, కోచ్ని అరేంజ్ చేయాలన్నది మా ఆలోచన. దీని ప్రకారం ముందుకు తీసుకెళ్తామండి. సార్, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా లోకేష్ ఇటు క్రీడలకు పెద్దపీట వేస్తున్నారు. అమరావతిలో కూడా స్పోర్ట్స్ పాలసీతో హబ్ కూడా తీసుకురాబోతున్నారు. అలాంటి విధంగా క్రికెట్ అసోసియేషన్లు అనేది ప్రతి జిల్లాలో ఉండబోతుందా ఏంటి? అసలు ఎలాంటి అసోసియేషన్స్కి మధ్యలో వార్ అనేది కూడా నడుస్తుంది, అవన్నీ ఒకే క్రమంలో రాబోతుందా ఏంటి? ఇక్కడ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఏ విధమైన వివాదాలు కానీ వార్లు కానీ లేవండి. అందరూ కూడా ఒక కుటుంబంలో ఉంటాం, ఎవరు కూడా ఏ విధమైన వార్లు ఇవి లేవు. అదేవిధంగా స్పోర్ట్స్ పాలసీ గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన 2024-29 స్పోర్ట్స్ పాలసీ చాలా అద్భుతంగా ఉంది. దాని గురించి కూడా నేను పార్లమెంట్లో మాట్లాడి మా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన స్పోర్ట్స్ పాలసీ వలన స్పోర్ట్స్ సిటీ కూడా మేము నిర్మించుకోగలుగుతున్నాం. వచ్చే 3 ఏళ్లలో మేము స్పోర్ట్స్ సిటీలో క్రికెట్ తరపున క్రికెట్ స్టేడియం నిర్మించడానికి మేము ప్రయత్నం చేస్తాం. రాష్ట్రం నుంచి క్రికెటర్స్ చాలా తక్కువ మంది ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళే, కానీ ఇప్పుడు ఏసీఏ తరఫు నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నారు? అంటే క్రీడాకారులు, పేద క్రీడాకారులు కానీ క్రీడాకారులకు ఎలాంటి ఏసీఏ నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వబోతున్నారు ఏంటి? ఇక్కడ క్రికెట్కి వచ్చేసరికి పేద క్రీడాకారుడు, ధనిక క్రీడాకారుడు అందరూ మాకు సమానమే. ఎవరైనా బాగా ఆడగలిగితే మేము సపోర్ట్ చేస్తాం. ఎవరైనా టాలెంట్ ఉంటే అతనికి కావాల్సినవన్నీ మేము చూసుకుంటాం. అందుచేత క్రికెట్ విషయంలో పేద ధనిక అనేది లేదు. అదే ఉద్దేశంతో వెళ్తాం. క్రికెట్ అసోసియేషన్ ఒక ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుంది. అదేవిధంగా ఏపీఎల్ అనేది వైజాగ్లో ఇప్పుడు నిర్వహిస్తున్నారు. ఫ్యూచర్లో ఐపీఎల్ ఏమైనా రాబోతుందా? అంటే ఇప్పటికీ నారా లోకేష్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ ఎన్ని మ్యాచెస్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి? వచ్చే సంవత్సరం ఐపీఎల్ మ్యాచ్ల కోసం కృషి చేస్తున్నారండి. నారా లోకేష్ గారు ఆ విధంగా ప్రయత్నిస్తున్నారు. 3 నుంచి 5 మ్యాచ్ల వరకు రావడానికి అవకాశం ఉంది. వేరే ఫ్రాంచైజీలతో మాట్లాడడం జరిగింది. మనకి ఐపీఎల్ టీం అనేది కొద్దిగా సమయం పట్టచ్చు, 3-4 సంవత్సరాలు పట్టచ్చు. బట్ దానికి కూడా వేగంగా అవడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్లో పేద ధనిక క్రీడాకారులు అనే వాళ్ళు ఎవరూ లేరు. క్రికెటర్స్ని ప్రోత్సహించేందుకు తామంతా ముందుంటామని చెప్పి, అదేవిధంగా ఏదైతే నెక్స్ట్ ఇయర్ రాబోతుందో ఐపీఎల్కి ఖచ్చితంగా 3 నుంచి 5 మ్యాచ్లు నిర్వహించేందుకు కూడా మంత్రి నారా లోకేష్ కూడా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ పాలసీ ఒక గొప్ప పాలసీ అని చెప్పి కూడా ఇక్కడ సానా సతీష్ చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడిచ్చర్ న్యూస్, విజయవాడ క్లబ్ నుంచి. 67వ డివిజన్ వాంబే కాలనీలో శ్రీ రాధాకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. సేవా సమితి ఆర్గనైజర్ సతీష్ యాదవ్, సమితి పెద్దల నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంటర్ల శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వరరావు హాజరై జన్మాష్టమి వేడుకల సందర్భంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ రాధాకృష్ణ సేవా సమితి ఆర్గనైజర్ సతీష్ యాదవ్ మాట్లాడుతూ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా స్వామివారికి తిరుకళ్యాణం, కుంకుమార్చన, గోపూజ, అన్న సమారాధన, ఊరేగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి అన్నప్రసాదాన్ని భక్తులకు అందజేసినట్లుగా వివరించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు హాజరు కావడం తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కంచి ధనశేఖర్, రామరాజు, మల్లేశ్వరరావు తదితరులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. నేటికి 11 సంవత్సరాలుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈ వాంబే కాలనీలో అత్యంత వైభవంగా జరుగుతున్నది. అందుకు శ్రీ రాధాకృష్ణ సేవా సమితి ఆర్గనైజర్ అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా భారీ ఎత్తున చేస్తున్నాం. అలాగే గుడి నిర్మాణం కూడా చేస్తున్నాం. మా ప్రీతమ నాయకులు బొండ ఉమామహేశ్వరరావు గారు, ఎమ్మెల్యే గారు
ఆధ్వర్యంలో, అలాగే మా కాలనీ కంచి ధనశేఖర్ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చాలా గౌరవంగా ఘనంగా జరిపిస్తున్నాం. ఇప్పుడు పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం 12ంటికి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. అందుకు భక్తులందరూ సహకరించి అందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంద్రకీలాద్రిపై శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవపేతంగా జరిగాయి. వేద పండితులు వేద మంత్రోచ్చల నడుమ ఆలయ ఈవో సీనానాయక్ దంపతులు కలిసి శ్రీకృష్ణ భగవానుడికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. నగరంలోని ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి వారి శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. దేవస్థానంలో ప్రధాన ఆలయ మండపంలో నిర్వహించిన ఈ ప్రత్యేక పూజలో ఈవో వి.కె. సీనానాయక్ దంపతులు పూజలో పాల్గొన్నారు. గోమాతకు ఘనంగా పూజలు చేసి రాధాకృష్ణులకు విశేష అర్చనలు పూజలు నిర్వహించారు. ఈ వేడుకల కోసం దేవస్థానం స్థానాచార్యులు, వైదిక కమిటీ మరియు అర్చక బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విశేష సౌకర్యాలు కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శన అనంతరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. మల్లికార్జున మహామండపం 7వ అంతస్తు నందు సాయంత్రం దేవస్థాన పురాణ పండితులచే ఉపన్యాసం, ఉట్టికొట్టే కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈవో సీనానాయక్ తెలిపారు. విశారదాయ నమః. ఓం వృషభాసురభంజినే నమః. ఓం బాణాసురసంహారణే నమః. మాధవ కృష్ణ యాదవరాజుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అజిత్ సింగ్ నగర్ G+3 ఇళ్ల సమీపంలోని గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. బోండాకు ఉమాకు ఈ సందర్భంగా నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మరక శ్రీనివాసరావు యాదవ్ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా మాధవ కృష్ణ యాదవరాజుల సంఘం ఆధ్వర్యంలో కృష్ణ హోటల్ సెంటర్లో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర సహకారంతో ఏడాది G+3 ఇళ్ల వద్ద గ్రౌండ్లు కేటాయించడంతో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేస్తున్నట్లుగా చెప్పారు. స్థానిక నాయకులు దాసరి కనకారావు మాట్లాడుతూ సంఘ పెద్దలు కోరిన వెంటనే స్థలాన్ని కేటాయించిన ఎమ్మెల్యే బోండా ఉమాకు ధన్యవాదాలు తెలిపారు. అనేక మంది భక్తులకు కృష్ణాష్టమి వేడుకలు చేసుకునే అవకాశాన్ని ఎమ్మెల్యే బోండా ఉమా కల్పించారని అన్నారు. మాకు మా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు గారు మాకు ఈ రోజున ఇక్కడ స్థలం కేటాయించారు. మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా శ్రీ మాధవ కృష్ణ యాదవరాజుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో కృష్ణా హోటల్ సెంటర్ లో గత 30 సంవత్సరాల నుంచి చేసుకున్నాము. ఆయన మా ఇబ్బందులన్నీ కూడా చూసి మాకు ఈ రోజున ఇక్కడ G+3 సింగనాథ్ G+3 ఇలా పక్కన గల ఖాళీ స్థలంలో స్థలము ఇచ్చారు. దానికి మా ఎమ్మెల్యే గారికి మేము చేత విధాల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా ఇలాంటి అవకాశం మళ్ళీ రాదని మేము ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఉమా గారు విచ్చేసి మా అందరిని కూడా చక్కగా ఆశీర్వదించి ఇచ్చేసి వెళ్ళారు. అందుకు ఆయనకి మరొకసారి ధన్యవాదాలు చేసి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా యాదవరాజుల గోకులకృష్ణ ఆధ్వర్యంలో అధ్యక్షులు మరకా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు మరియు అలాగే యాదవ కుటుంబీకులు అందరూ కూడా ఇక్కడ బోండా ఉమామహేశ్వర గారి సౌజన్యంతో మాకు కేటాయించినటువంటి స్థలంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి స్థానికులు అలాగే యాదవ సోదరులు సోదరీమణులు అందరూ కూడా వచ్చి శ్రీకృష్ణుని ఇక్కడ ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు జరుపుకొని తదనంతరం 12ంటికి భోజనాల కార్యక్రమం అలాగే సాయంత్రం ఉట్టుకొట్టు కార్యక్రమాలతో ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ముగించడం జరుగుతోంది. ఇక్కడ అందరి సౌజన్యంతో బోండామ్మ గారు ఇచ్చినటువంటి స్థలంలో శ్రీకృష్ణుని గుడి ఏర్పాటు చేయడానికి కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కృష్ణ జన్మాష్టమి అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ గుడి నిర్మాణం కోసం దాతల్ని మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మళ్ళీ వచ్చే కృష్ణాష్టమికి ఇక్కడ మేము శ్రీకృష్ణుని
విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవాలని చెప్పి మేమందరం కమిటీ సభ్యులను నిర్ణయించుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలే లక్ష్యంగా పనిచేస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎల్లగడ్డ వెంకటరావు అన్నారు. గత ఎన్నికలు ఇచ్చిన సూపర్ 6 హామీలను ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నట్లుగా వారు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే శ్రీశక్తి పథకాన్ని శుక్రవారం సాయంత్రం గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎల్లగడ్డ వెంకటరావు ప్రారంభించారు. అనంతరం మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. గన్నవరం డిపో పరిధిలో 54 బస్సులను మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని, తద్వారా ప్రతిరోజు సుమారు 12,000 మంది మహిళలు ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నట్లుగా వివరించారు. రహదారులు బాగు చేసిన అనంతరం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రవేశపెట్టినట్లుగా యార్లగడ్డ వివరించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శివాజీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు ఆర్టీసీలో కండక్టర్లుగా లేడీ కండక్టర్లు, లేడీ డ్రైవర్లు ఒకరికే స్టాఫ్ కింద ఫ్రీ టికెట్ ఉన్న పరిస్థితి, మిగతా ఎవరైనా టికెట్ కొనాల్సిన పరిస్థితి. కానీ ఈ రోజు నుంచి ఇందాక 5 గంటల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న ఏ గ్రామంలోని మహిళా సోదరులైనా ఆర్టీసీలో ఉచిత బస్సు వాడుకోవచ్చు. ఈ రోజు నుంచి గతంలో సూపర్ 6 హామీల్లో 10 లక్షల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ఈ రాష్ట్రాన్ని అంతకుముందు 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే ఉన్న రాష్ట్రాన్ని 95లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2004 వరకు 30,000 కోట్లకి 10 రెట్లు పెంచిన ముఖ్యమంత్రి 3,54,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలు సూపర్ 6 అన్ని అమలు చేస్తాం. అలాగే యాజ్ వెల్ యాజ్ అభివృద్ధి కూడా మీకు కళ్ళ కట్టేటట్టు కనబడే పరిస్థితి. 860 కోట్ల రూపాయలతో దాదాపు 80% పైన రోడ్లు గోతులు పుడిచిన పరిస్థితి, పరిశ్రమ వచ్చే పరిస్థితి, టీసీఎస్ వచ్చే పరిస్థితి, అలాగే మరిన్ని కంపెనీలు భారతదేశం మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తుందంటే ఏమాత్రం సందేహం లేదు. ఏ పరిశ్రమ అయినా దీంట్లో పార్టీలు, కులాలు, మతాలు చూసే ప్రసక్తి లేదు. అలాగే ప్రతి నెల ఆర్టీసీకి 162 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. దాదాపు 142 కోట్ల రూపాయలు ఇవాళ ఆర్థిక పరిస్థితికి చాలా భారమైనప్పటికీ ఆ 2,000 కోట్ల రూపాయలని ఆర్టీసీకి ప్రభుత్వం ఇద్దాం, మనం ఏదో సంపాదించి ఆ డబ్బులు ఆర్టీసీ కడదామనే ఉద్దేశంతో ఆ రోజున పెన్షన్ 1,000 పెంచి 3 నెలల ముందు నుంచి మొత్తం 7,000 రూపాయలు ఆ రోజు ఇచ్చి ఆ పథకాన్ని ప్రారంభించిన, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రవేశపెట్టినా, తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చినా, అలా అన్ని సూపర్ 6లో ఒకటి అన్ని అమలు చేస్తున్నందుకు ఎన్డీఏ కుటుంబ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నా క్యాంటీన్ కూడా ఈ రోజున రాష్ట్రంలోని బడ్జెట్ పరిస్థితిని బట్టి 63 అన్నా క్యాంటీన్లు నేను 2 అడిగే ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చి రామరపాడు దగ్గర ఒకటి ఇవ్వాలి, ఇక్కడ ఒకటి, 3వది ఇస్తే బాబుపాడు కావాలని అడిగా. కానీ ఫస్ట్ ఒకటి పెట్టి 2వ 6 నెలల తర్వాత పెడదామన్నారు. అది ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే గన్నవరం నియోజకవర్గంలో అన్యాక్రాంతమైన భూముల మీద మన జిల్లా కలెక్టర్ ని డిఆర్సీ మీటింగ్ లో కోరా. జాయింట్ కలెక్టర్ ని అధ్యక్షులుగా పెట్టి ఆవిడ కింద సబ్ కమిటీ ఏర్పాటు చేసి విజయవాడ రూరల్ మండలంలో ఎక్కడైతే సక్రమ లేఅవుట్లో ఉండాల్సి అన్యాక్రాంతమైన అన్ని భూముల్ని జిల్లా మేజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి కాబట్టి అని ఆయన అడిగిందే తడవుగా ఎట్టి పరిస్థితుల్లో కమిటీ చేస్తున్నందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలోని అల్పపీడనం కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు సురక్షితంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేస్తారు. ముంపు కాలంలో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని, ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు రెవెన్యూ యంత్రాంగం అలర్ట్ గా ఉండాలని అధికారులు తెలిపారు. కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాట్లు చేసినట్లుగా వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలోని అల్పపీడనం కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు సురక్షితంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరించింది. మత్స్యకారులకు వేటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేశారు. ముంపు కాలనీలో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని, ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు రెవెన్యూ యంత్రాంగం అలర్ట్ గా ఉండాలని అధికారులకు తెలిపారు. కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అల్పపీడనం ప్రభావం కారణంగా రాబోయే 4 రోజుల్లో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులను మంగళవారం వరకు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, గన్నవరం, కళింగపట్నం ఓడరేవులకు 3వ నంబర్ హెచ్చరికలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం విశాఖపట్నం, కర్నూలు, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి జిల్లాలో ఓ మోస్తా నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెలాఖరు వరకు రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వీటి ప్రభావం కారణంగా ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే కురిసిన వానలకు రాష్ట్రంలో పలు గ్రామాల్లో పంట పొలాలు వరద ముంచెత్తింది. పంట నష్టంతో రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
పులివెందుల జెడ్పీటీసీ ఫలితాలపై స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని వ్యాఖ్య. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖులకు తేనీటి విందు ఇచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్. హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవ్ సింగ్ ఠాగూర్. నగరంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. కండ్రిక గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.